టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని ఆగ్రహం. విజయవాడ ఏపీఐఏసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నేటి నుంచి రాయితీపై బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నామని వెల్లడి. నిత్యావసర సరుకుల రాయితీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ. విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా చెలరేగిన మంటలలో 10 గోడౌన్లోని ప్లాస్టిక్ సామాగ్రి అగ్నికి ఆహుతి. అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశంతో మంటలను అదుపు చేసిన వైనం. సుమారుగా 40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. విజయవాడలో విజయ హాస్పిటల్ నిర్వాకం. కిడ్నీ రాకెట్ కేసులో విస్తుపోయే నిజాలు. కిడ్నీ బాధితుడిచ్చిన ఫిర్యాదుతో కిడ్నీ రాకెట్ వ్యవహారంపై నిగ్గు తేల్చిన పోలీసులు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించారని చెప్పారు. కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో కలిపివేసిందని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ ప్రాజెక్టుకు 800 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2,500 క్యూసెక్ల నీటిని తీసుకురావచ్చని తెలిపారు. గోదావరి, కృష్ణ, వంశధార, పెన్నా నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు. రైతులకు న్యాయం చేయటం ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అబద్ధాలు చెప్పే నాయకుల వ్యాఖ్యల్ని ఎప్పటికప్పుడు ఖండించాలని చెప్పారు. అలా ఒక 800 క్రోర్స్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. వైజాగ్ దాకా వస్తుంది. అక్కడి నుంచి వైజాగ్ దాకా వెళ్తుంది. ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కన్నీ పెట్టాలంటే అప్పుడే ఉత్తరాంధ్ర సంస్థలో అమలు చేస్తున్నాం. సిటీ ఉత్తరాంధ్ర అంటే ఫేజ్ 1 మనం 1918లో కావాల్సిన ఫేజ్ 1 93కి వెళ్ళాలి. 93కి వెళ్తే ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత వాడుతుంది? వచ్చిన చెరువులు కూడా ఇచ్చుకోవాలి. ఎన్ని రోజుల్లో చేయగలుగుతాం? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. 2019-24 మధ్యలో జరిగిన రాష్ట్ర కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడ భారతీనగర్లో 6వ రోడ్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో విజయవాడ రోడ్ల వ్యవస్థ ఎంత ఘనంగా పనిచేసిందో చూశామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర నిధులు, కేంద్ర నిధులు మన రాష్ట్రానికి పూర్తి స్థాయిలో వినియోగించేలా మేమందరం కృషి చేస్తామని అన్నారు. 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్ర కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం జరిగిందని పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించే విధంగా అన్ని వర్గాల వాసులు, పేద ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారని తెలిపారు. త్వరలో ఒక పెద్ద టెండర్ రాబోతుందని, నితిన్ గడ్కరీ పర్యవేక్షణలో మెడికల్ కాలేజీ, నిడమనూరు ఫ్లైఓవర్ పనులు మొదలు పెడతామని చెప్పారు. విజయవాడ నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించే విధంగా చంద్రబాబు ఆలోచనలు తగ్గట్లుగా ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తామని అన్నారు. గత ప్రభుత్వం స్ట్రాంగ్ వాటర్, డ్రైనేజీ నిధులు దుర్వినియోగం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్ట్రాంగ్ వాటర్, డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పుడు
కొంచెం వెనక కొత్త కమిషనర్ గారు అలా పెట్టారు. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆదాయ వనరులు పెంచడానికి ఎంప్లాయీ జీతాలు ఏవైతే కార్పొరేషన్ ఇచ్చేదో ఆ జీతాల్ని రాష్ట్రానికి బదలాయింపు చేసి విజయవాడ నగర ఆర్థికంగా పుంజుకునే చేయడం జరిగింది. దాని ఫలితమే ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల నిధులు కొరతున్నా విజయవాడ నగరానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కానుక వల్ల, అది వరప్రసాదం వల్ల ఈ రోజున కొన్ని రోడ్లు వేసుకోగలుగుతాం. సో ఆ విధానంలోనే ఈ రోజున భారతీయ నగర్ 6వ లైన్ కానివ్వండి, వివేకానంద విగ్రహం రోడ్డు కానివ్వండి, ఇంకా అనేకమైన కార్యక్రమాలను కూడా ఇవాళ శాంక్షన్ చేసుకోగలిగాం, శంకుస్థాపన చేసుకున్నామంటే అది చంద్రబాబు గారి యొక్క పుణ్యమని చెప్పగలుగుతాం. ఈ రోజున ఇవే రోడ్డు నిధులున్నా వేయకుండా కేవలం ఇక్కడంతా కూడా తెలుగుదేశం సపోర్టర్స్ ఉన్నారు భావంతో ఈ రోడ్లన్నీ మోకాళ్ళు నీళ్ళు వచ్చి మునిగిపోతున్న 5 సంవత్సరాల నుంచి వాళ్ళ అనేకమైన కష్టాలు పడుతున్నా కనీసం కార్పొరేషన్ కమిషనర్ గారికి వెయ్యాలని ఉద్దేశం ఉన్నా అది ఏనియకుండా ఆపిన రాజకీయ దొంగలు ఈ రోడ్లో చేరుతున్నారు. ఏదేమైనా కూడా రాజకీయాలకు అతీతంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అన్ని సమస్యలు కూడా ఎంపీ గారి నిధుల ద్వారా, ఎంపీ గారి సహకారంతో కానివ్వండి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి సహకారంతో కానీ అన్నీ కూడా 100% పరిష్కరించడానికి మేము మా కార్పొరేటర్స్ ఎంపీ గారి సహకారంతో మేము ప్రయత్నం చేస్తామని మనం చూసాం. 2014 నుంచి 19 వరకు విజయవాడ నగర పాలక సంస్థలో నిధులు మిగలాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల వల్లే నిధులు బడ్జెట్ వచ్చింది. తప్పకుండా మనం 2014 నుంచి 19 వరకు విజయవాడ నగర పాలక సంస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేసి ఎన్ని రోడ్లు వేసిందో మనందరం చూసాం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నిధులు లేని రాష్ట్రం అయినా కూడా కేంద్ర నిధులు వచ్చినట్టు కేంద్ర నిధులు కానీ అంతేకాకుండా వాళ్ళ కార్పొరేషన్ ద్వారా మనం భారీగా ఆదాయం రాబట్టుకునే విధాలుగా మేము అందరం ఖచ్చితంగా కూర్చొని ఆలోచిస్తాం. ఎందుకంటే 2019 నుంచి 23 వరకు కార్పొరేషన్లో మొత్తం నిధులు దుర్వినియోగం జరిగింది. దాని మీద కూడా విచారం జరగాలి. అది సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్డే కాకుండా త్వరలో టెండర్కి రాబోతుంది ఇక్కడ ఒక ఫ్లైఓవరు, మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు దాకా ఫ్లైఓవరు. మన చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కూడా ఆ రోజు నితిన్ గడ్కరీ గారు సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. త్వరలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యి ఆ ఫ్లైఓవర్ కూడా వచ్చి నగరవాసులకు ఉన్న ట్రాఫిక్ కష్టాలు, అంతేకాకుండా డ్రైనేజీ ఇవాళ మన స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిధులు కూడా దుర్వినియోగం జరిగిందంటే దుర్వినియోగం కాదు, వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయింది. తప్పకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడికి కావాల్సిన విధంగా అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీలో కూడా మనం తప్పకుండా కావాల్సిన నిధులు మంజూరు చేసే విధంగా నా వంతు కృషి అందరితో కలిసి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గజ్జల రామ్మోహన్ రావు గారితో కలిసి కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేయండి. నిత్యావసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంది. రైతు బజార్లో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ ఏపీఐఐసి కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. విజయవాడ ఏపీఐఐసి కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండగ అని తెలిపారు. ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతున్నా దానిపైన పోరాటాలు చేస్తామని, రైతులకు చెల్లించవలసిన 600 కోట్లు కూడా త్వరలో చెల్లిస్తామని ప్రకటన చేశారు. ధరల స్థిరీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రీటైలర్స్తో సమీక్షించామని, 284 అవుట్లెట్లో ఇవాళ కందిపప్పు, బియ్యం అందిస్తున్నామని వివరించారు. రోజుకు 391 మెట్రిక్ టన్నులు బియ్యం, 125 క్వింటాల కందిపప్పు అందుబాటులో ఉంచాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకి అందించడంలో పొరపాటు రాకుండా చూస్తామని తెలిపారు. డీమార్ట్, ఉషోదయ, రిలయన్స్ లాంటి మార్టుల్లో కూడా
రీటైల్గా అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి సామాన్య ప్రజలకి ఒక పండుగ. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడానికి కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యావసర సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక 10 రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు. అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1,000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది. అది కూడా చెల్లిస్తాం. అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయల కిలో చొప్పున అందిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధుల్ని 250 కోట్లు విడుదల చేస్తూ పయ్యావుల తన మొదటి సంతకం చేశారు. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15 ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ దసరంపై తొలి సంతకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వివిధ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధుల్ని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు నేడు మత్స్యశాఖపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత్స్యశాఖ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జాతీయ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా రివ్యూ నిర్వహించాలని చెప్పారు. అత్యంత సుదీర్ఘ సాగర తీరం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరీమణులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున జాతీయ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మత్స్యశాఖని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు మా కమిషనరేట్లో డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అందులో మత్స్యశాఖలో ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. దాదాపుగా 974 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. అందులో 10-12 జిల్లాలు ఈ తీర ప్రాంతానికి ఆనుకున్నటువంటి జిల్లాలు. దీన్ని మనం డెవలప్మెంట్ చేసుకోగలిగితే, దీనిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోగలిగితే మత్స్యకార కుటుంబాలకి మేలు చేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్ చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఉందో లేదో అనే స్థాయికి తీసుకెళ్లారు. ఈరోజు రివ్యూ చేస్తుంటే
చాలా బాధాకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. 4 హార్బర్లు ఉన్నాయని, అందులో 2 పనిచేస్తున్నాయి, 2 పనిచేయటం లేదని తెలిపారు. హార్బర్లు ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. హార్బర్స్ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని తెలియజేశారు. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు. వాటికంటే మిన్నగా తీర ప్రాంతం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని చూస్తే ఆవేదన కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 974 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 హార్బర్స్ ఉన్నాయి. అందులో 2 పనిచేస్తున్నాయి, 2 పనిచేయటం లేదు. అదే మనం మిగిలినటువంటి రాష్ట్రాలు తీసుకుంటే కేరళ కానీ గుజరాత్ కానీ ఈ 4 హార్బర్స్ చూస్తే యావరేజ్న 258 కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది. అదే మనం కేరళకి వెళ్తే 27 కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది. అదే గుజరాత్కి వెళ్తే 87 కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది. అక్కడ మత్స్య సంపద ఎందుకు వస్తుందంటే ఎన్ని హార్బర్లు మనం అన్ని క్రియేట్ చేసుకోగలిగితే అంత ఎక్కువ మత్స్య సంపదని మనం సేకరించడానికి అవకాశాలు ఉంటాయి. మన రాష్ట్రంలో ఈ మత్స్య సంపద డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హార్బర్స్ లేవు, ల్యాండ్ సెంటర్లు లేవు. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 4 హార్బర్స్ని టెండర్లు పిలిచారు. విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు 10 గోదాంలోని ప్లాస్టిక్ సామాగ్రిని అగ్నికి ఆహుతి చేశాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటల్ని అదుపు చేశారు. సుమారుగా 40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. పాత బస్తీలో నిన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు 10 గోడౌన్లోని సామాగ్రిని అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల్లోకి వెళ్తే స్థానిక భావనారాయణ వీధిలోని చిట్టూరి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న విజయ్ కాంప్లెక్స్ 3వ అంతస్తులో సుమారు 10 గోడౌన్లు ఉన్నాయి. ఆ పరిసరాల్లో దుకాణాలకు సంబంధించిన యజమానులు ఈ భవనం పైన గోడౌన్లను నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఆయా దుకాణాలకు చెందిన యజమానులు, సిబ్బంది గోడౌన్లోని సరుకును సర్దుకునేందుకు వచ్చారు. గోడౌన్లో ఏసీలు వేసుకుని వారి పనుల్లో వారున్నారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఏసీలోంచి మంటలు చెలరేగి గోడౌన్కు పాకాయి. అన్ని గోడౌన్లలో ప్లాస్టిక్ గిఫ్ట్ ఆర్టికల్స్, చిన్నారులు ఆడుకునే బొమ్మలు, గోడ గడియారాలు వంటి సామాగ్రి అధికంగా ఉంది. ప్లాస్టిక్ కావటంతో మంటలు వేగంగా పాకాయి. గోడౌన్లోని సిబ్బంది ఒక్కసారిగా అరుపులతో బయటకొచ్చి మిగిలిన యజమానుల్ని అప్రమత్తం చేశారు. దాంతో పోలీసులకు వారి నుంచి అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటల్ని అదుపు చేశాయి. అనంతరం సిబ్బంది మిగిలిన సామాగ్రిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాద సమాచారం తెలియగానే విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో డొంక కదులుతోంది. బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో కిడ్నీ గ్యాంగ్ కోసం వేట మొదలైంది. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో భాష, వెంకట్, సుబ్రహ్మణ్యం అనే ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. విజయవాడలో విజయ హాస్పిటల్ చేసిన నిర్వాకం సంచలనం రేపింది. కిడ్నీ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని ఆశ చూపి గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. కిడ్నీ దందా వెనుకనున్న బ్రోకర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 4 బృందాలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కిడ్నీ రాకెట్ వ్యవహారంలో 5గురిపై కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మోసం చేసి కిడ్నీ మార్పిడి చేయటం, నకిలీ పత్రాలు సృష్టించడం లాంటి నేరపూరితమైన చర్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో భాష, వెంకట్, సుబ్రహ్మణ్యం అనే ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. అటు కిడ్నీ కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద ఔటపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న ఇద్దరిని వెనక నుండి లారీ ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన వి శ్యామ్ కుమార్, వయసు 28 సంవత్సరాలు. మరొక మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. శ్యామ్ కుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నట్లు ఐడి కార్డు ఉంది. మృతులు ఏలూరు నుంచి విజయవాడ వైపు వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటికి ఒక మొక్క ఉండాలి అనే ఉద్దేశంతో నేటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో మరల నగరానికి పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీని పెద్దెత్తున అభివృద్ధిని చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గాంధీనగర్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం వ్యాప్తంగా పెద్దెత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు విద్యార్థుల చేత మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా చేయాలని నిర్ణయించామని, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. నేటి నుంచి ఇంటికి ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. కాలువలను పరిశుభ్రంగా ఉంచి పచ్చదనాన్ని పెంపొందిస్తామని వెల్లడించారు. విజయవాడ నగరానికి మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా గ్రీనరీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి కొండల మీద నుంచి, బంజరు భూముల నుంచి, కాలవొడ్ల నుంచి అన్ని చోట్ల పార్కుల్లో అన్ని చోట్ల కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే సంబంధిత అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని, మొక్కల నాటకాన్ని మొదలు పెట్టడం జరిగింది. దీన్ని స్వచ్ఛంద సంస్థలైనటువంటి రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్బు, వాసవి క్లబ్స్, ప్రతి గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ విద్యార్థుల చేత వాళ్ళ ఇంట్లో ఒక మొక్క, వాళ్ళు వెళ్ళే దారిలో ఒక మొక్క, ప్రతి విద్యార్థి ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే ఆ రాష్ట్రంలో 5 కోట్ల మొక్కలు నాటడానికి సులువు అవుతుంది. పర్యావరణంలోని కార్బోహైడ్రేట్స్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చేది మొక్క. అంటే మనకి ప్రాణవాయువునిచ్చే మొక్కని మనం నాటాల్సిన అవసరం ఉంది, దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది, దానికి కొంచెం నీళ్లు పెట్టి కొంచెం పెద్దదయ్యే వరకు మన బిడ్డలాగా చూసుకోవాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. దీన్ని అమలు చేయటమే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం అమలు చేస్తారు. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా కార్పొరేషన్ అధికారులు, మరి మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మరి కార్పొరేషన్ నుంచి ఎన్ని మొక్కలు కావాలన్నా సప్లై చేసే పరిస్థితి ఉంది. విజయవాడ నగరానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మళ్ళా ఒక స్వర్ణయుగం స్టార్ట్ అయిందంటానికి అమరావతికి స్వర్ణయుగం, రాష్ట్రానికి స్వర్ణయుగం, విజయవాడ నగరానికి కూడా స్వర్ణయుగం మొదలైంది. ప్రభుత్వ పాఠశాలలో యోగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించకుండా గుంటూరుకు చెందిన బుద్ధ యోగా ట్రస్ట్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఏఐవైఎఫ్ నాయకులు పరుచూరి రాజేంద్ర మండిపడ్డారు. జీతాలు చెల్లించమని అడిగితే బెదిరింపులకి పాల్పడటం సిగ్గుచేటని చెప్పారు. విజయవాడ దాసరి భవన్లో యోగా టీచర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలను పర్మనెంట్ చేయిస్తామంటూ యోగా టీచర్ల వద్ద లక్షలు వసూలు చేశారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ట్రస్టుపై చర్యలు తీసుకోవాలని, టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా నేర్పించేందుకు టీచర్లను పెడతామని చెప్పేసి గుంటూరు వేదికగా ఉన్నటువంటి బుద్ధ యోగా ట్రస్టు యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది యోగా టీచర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి నెల 30 నుంచి 35 వేల వరకు జీతాలు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో యోగా టీచర్లుగా క్లాసులు చెప్పడంతో పాటుగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఇతర పనులకు కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఉపయోగించుకొని నేడు వాళ్ళని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఏఐవైఎఫ్గా దాదాపుగా ఒక 7 నెలల నుంచి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పటికే గుంటూరులో ఉన్నటువంటి బుద్ధ యోగా ట్రస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని, మంత్రులను కూడా కలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది యోగా టీచర్లు బుద్ధ యోగా ట్రస్టును నమ్మి మోసపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళ సేవలను వినియోగించుకునేటటువంటి పరిస్థితుల్లో
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కాంట్రాక్ట్ బేసిక్లో కానీ అవుట్సోర్సింగ్ బేసిక్లో కానీ వీళ్ళకి ఉపాధి కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా బుద్ధ యోగా ట్రస్ట్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్ని రికవరీ చేయించాలని, మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. అయితే 2022లో మొత్తం బుద్ధయోగా హెల్త్ ఫౌండేషన్ 907 స్కూల్స్కి జీవో అనేది ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఎడ్యుకేషన్ కమిషనర్ నుంచి డిఈఓకి, డిఈఓ నుంచి ఎంఈఓకి, ఎంఈఓ నుంచి స్కూల్ హెచ్ఎంస్కి ఆ కాపీ అనేది పాస్ చేయడం ద్వారా మేము అందరం కూడా జాయిన్ అయ్యి ఉపాధ్యాయులుగా మేము పనిచేసాము. అయితే మాకు 5 నెలలు మాత్రమే జీతాలు ఇచ్చి ఇప్పటికి 18 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం అనేది జరిగింది. అందుకోసమని మేము మళ్ళీ ఈ ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుందని ఈరోజు మీడియా సమక్షంగా తెలుపుతున్నానండి. బుద్ధయోగ హెల్త్ ఫౌండేషన్లో 6th బ్యాచ్లో ఉండి నేను గవర్నమెంట్ హై స్కూల్కి యోగా ఉపాధ్యాయునిగా ఎంపికయ్యాను. మాకున్న డిమాండ్ ఏంటంటే ఆర్గనైజేషన్ అలాగున్నప్పటికీ మా జీతభత్యాలు మాకు అప్పచెప్పి, అలాగే గవర్నమెంట్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మరీ కోరుతున్నామండి. మేము బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్లో 45 రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాకు సర్టిఫికేట్ ఇచ్చి, ఆ సర్టిఫికేట్ ద్వారా మాకు ఒక కాల్ లెటర్ ఇచ్చారు. ఆ కాల్ లెటర్ని బట్టి మేము స్కూల్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మేము చాలా విన్నవించుకున్నాము. కానీ ఇటువంటి మాకు సహకారం కానీ దాని నుంచి ఏదైనా మాకు సపోర్ట్ కానీ మాకు ఇవ్వలేదు. మేము జనసేన పార్టీ స్పెషల్ వాళ్ళని కూడా టీంని కూడా కలిసామండి. కలిస్తే వాళ్ళేమో బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ సంస్థ ఎవరైతే ఉన్నారో వల్లి గారిని పిలిపించి మేము మాట్లాడిన తర్వాత మీకు న్యాయం జరిగేలా చేస్తాము, ముందుగా మీకు ఏదైతే మీకు శాలరీస్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను అన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత మీకు ప్రభుత్వం ద్వారా నుంచి ఏదైనా మీకు జాబ్ సెక్యూరిటీ అనేది కల్పించేలా పవన్ గారి దగ్గర వరకు తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉన్న సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు కోరారు. గత ప్రభుత్వం అవలంబించిన విద్యా వ్యతిరేక విధానాల కారణంగా ఈ సమస్య వచ్చిందని తెలిపారు. ఈ ప్రభుత్వం సమస్యని పరిష్కరించకుంటే ఆగస్టు 6 నుంచి అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ నెల 8, 9, 10వ తేదీల్లో కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు తెలిపారు. దాసరి భవన్లో ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై చర్చించడం జరిగిందని తెలిపారు. విద్యా వ్యవస్థలో ప్రధాన సమస్య సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కరువయ్యాయని చెప్పారు. గత 5 ఏళ్లు అవలంబించిన విద్యా వ్యతిరేక విధానాల కారణంగా ఈ సమస్యలు వచ్చాయని వాపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా ఈ సమస్యలపై పరిష్కారం చూపాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లకు మరమ్మతులు చేయాలని వెల్లడించారు. సమస్యల పరిష్కారం కాకుంటే ఆగస్టు 6 నుంచి జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనకి దిగుతామని హెచ్చరించారు. మరి 3 రోజుల పాటు కాకినాడలో 8, 9, 10వ తారీఖు వరకు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తరగతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను చర్చించడం కూడా జరిగింది, తీర్మానాలు పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్ సంబంధించి మెస్ బిల్లులు విడుదల చేయాలి, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి. మరి అదేవిధంగా ట్రంకు పెట్లు, దుప్పట్లు విద్యార్థులకు వెంటనే పంపిణీ చేయాలి. శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించాలి. గతంలో నాడు నేడు పథకం కింద హాస్టల్స్ అన్నీ వర్తింపజేస్తామని చెప్పాడు. కానీ ఎక్కడా కూడా ఒక్క హాస్టల్ కూడా మరమ్మతులు చేయించలేదు. కాబట్టి ఇదే కొత్త ప్రభుత్వం మరి రావడం జరిగింది. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 20వ తారీఖు నుండి ఈ హాస్టల్ సమస్యలపైన 30వ తారీఖు వరకు కూడా హాస్టల్ సందర్శిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. మరి అదేవిధంగా హాస్టల్లో నిద్రిస్తున్నాం. విద్యార్థులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమావేశాల్లో విద్యార్థులతో ముఖాముఖి అయిన తర్వాత ఆగస్టు 6వ తారీఖున 26 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర మరి నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వైజ్ఞానిక శిక్షణ తరగతులు కాకినాడలో 8, 9, 10 తారీఖుల్లో జరగడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు, విద్యార్థినులు పడుతున్నటువంటి సమస్యలపైన చర్చించడం జరిగింది ఏఐఎస్ఎఫ్. ఆ పద్ధతిలో ఈ నెల 20 నుంచి 30 తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం ఈరోజు
హాస్టల్లో వెళ్ళి నిద్రించి విద్యార్థుల యొక్క సమస్యలను ఏవి ఉన్నాయి, ఏమి ఇంకా మెరుగైన వసతులు ఏ విధంగా కల్పించాలని చెప్పి కూడా ఆ పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వచ్చే నెల 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందర నిరసన కార్యక్రమం తెలియజేసి అనంతరం వినతిపత్ర రూపంలో కూడా ఉన్నటువంటి సేకరించినటువంటి సమస్యలను కూడా ప్రభుత్వానికి తెలియజేయడం తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సులువుగా విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశాల్లో నిర్ణయించడం జరిగింది. మగవాళ్ళ మనసులు మెచ్చే అత్యాధునిక డిజైన్లు, వివిధ మోడళ్ల వస్త్రాలతో హైలైఫ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. వివాహ వేడుకలు మరియు శుభకార్యాలకు అనుగుణంగా ఉండే ఫ్యాషన్ వస్త్రాలను ఎగ్జిబిషన్ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన డిజైనర్స్ రూపొందించిన వస్త్రాలు, ఇతర ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. నగరంలోని నోవోటెల్ హోటల్ నందు మంగళవారం, బుధవారం హైలైఫ్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. వివాహ వేడుకలు మరియు శుభకార్యాలకు అనువుగా ఉండే ఫ్యాషన్ వస్త్రాలతో ఈ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటుంది. నేడు రేపు జరిగే ప్రదర్శనలో దేశ నలుమూలల నుంచి వచ్చిన డిజైనర్స్ రూపొందించిన వస్త్రాలు మైమర్పిస్తున్నాయి. విభిన్న ఆకృతులలో రూపొందించిన ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని, నగరవాసులు సద్వినియోగపరచుకోవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో విభిన్న వస్త్రాలను అందుబాటులో ఉంచిన ఎంఏసీ వస్త్ర నిర్వాహకురాలు మౌనిక మాట్లాడుతూ, ఈ హైలైఫ్ ఎగ్జిబిషన్కు నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వస్త్రాభరణాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక. మనం మళ్ళీ ఈ విజయవాడలో హైలైఫ్ ఎగ్జిబిషన్ ద్వారా 11th and 12th జులై ఇక్కడ హైలైఫ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది నోవోటల్లో. సో మేము హైదరాబాద్ నుండి వచ్చాం అండ్ మీ అందరికీ తెలుసు ఆఫ్టర్ 3 months విజయవాడలో హైలైఫ్ ఎగ్జిబిషన్ అవుతుంది. సో ఇక్కడ చాలా 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 స్టాల్స్ పెట్టారు ఈసారి. అండ్ మేము కూడా వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. మా దానిలో శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, లైక్ పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, కోరా సిల్క్ శారీస్ అండ్ ఆల్సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మీకు డైలీ యూజ్ అండ్ ఫ్యాన్సీలో కూడా. అండ్ కంపల్సరీ మీరు అందరూ హైలైఫ్ ఎగ్జిబిషన్కి రండి, ఎందుకంటే ఆఫ్టర్ 3 months తర్వాత జరగడం వల్ల చాలా కొత్త కొత్త స్టాల్స్ వచ్చాయి విత్ వెరీ న్యూ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని ఆగ్రహం. విజయవాడ ఏపీఐఏసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నేటి నుంచి రాయితీపై బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నామని వెల్లడి. నిత్యావసర సరుకుల రాయితీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ. విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా చెలరేగిన మంటలలో 10 గోడౌన్లోని ప్లాస్టిక్ సామాగ్రి అగ్నికి ఆహుతి. అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశంతో మంటలను అదుపు చేసిన వైనం. సుమారుగా 40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. విజయవాడలో విజయ హాస్పిటల్ నిర్వాకం. కిడ్నీ రాకెట్ కేసులో విస్తుపోయే నిజాలు. కిడ్నీ బాధితుడిచ్చిన ఫిర్యాదుతో కిడ్నీ రాకెట్ వ్యవహారంపై నిగ్గు తేల్చిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.